ఇరాన్ యుద్ధం చేపించిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే దీన్ని తక్కువ అంచనా వేయరాదు. అమెరికా 2 రోజుల కథం అయిపోతుంది అనుకుంది, బట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి మొన్న ఒక షిప్ వస్తుంది ఇండియాకి, దాన్ని రఫ్మని పీల్చి పడేసి. ఈ విషయం జరగగానే చాలా మంది ఇండియన్ డిప్లొమసీ ఏమైంది, చాపర్ పట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా, దాని సంగతి ఏంది, ఇలా చాలా క్వశ్చన్స్ లేదని. అండ్ ఈ రోజు అదే స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి 2 షిప్స్ పాస్ కూడా అయినాయి, ఇండియాకి వచ్చినాయి క్రూడ్ ఆయిల్ తీసుకొని. క్రూడ్ ఆయిల్ షార్టేజ్ అయితే మనం ఫేస్ చేస్తున్నాము, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తున్నామో, స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి ఇండియన్ ఫ్లాగ్ ఉన్న షిప్స్ ని అలో చేస్తామని చెప్పారు. ఇది ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారి మాస్టర్ స్ట్రోక్. మన షిప్ ని ఎందుకు పిలిచారు అండ్ దీంట్లో ఎందుకు అలో చేశారు? ఒక్కసారి ఆ స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి యూఎస్, యూరోప్, ఇజ్రాయెల్ షిప్పులు కనుక పోయినాయి అంటే ఏం జరుగుతుందో చూపించడానికి నాకు చేసిరా. ఆ స్టేట్ ఆఫ్ హార్మస్ చుట్టుపక్కల 35 షిప్స్ వరకు ఆగినాయి, ఎందుకంటే అక్కడ నుంచి పోదామంటే పేల్చేస్తారేమో అని చెప్పేసి. ఇప్పుడు అందులో ఒక 1000 మంది అనుకున్నారు సీఫేరర్స్, వాళ్ళందరినీ కాపాడే బాధ్యత మన గవర్నమెంట్ తీసుకుందా. అండ్ ఇండియా నుంచి చాలా వరకు ఎక్స్పోర్ట్స్ అనేవి గల్ఫ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాయి, అది కూడా ఆ రూట్ నుంచే వెళ్ళాలి. సో అవి ఇన్ని రోజులు ఆగిపోయినాయి, ఇప్పుడు దానికి కూడా మనకు బెనిఫిట్ దొరుకుతుందా? ఇవన్నీ థింగ్స్ ఇవాళ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్, ఏ దేశానికి తక్కువ అంచనా వేయద్దు, ఎందుకంటే అమెరికా ఏమనుకుంది, అలా సుప్రీం లీడర్ ఏడుంటుండో, మీటింగ్ ఏడ చేస్తుందో తెలిసింది, ఆ స్పాట్ని లేపేదాం, అక్కడనే చాలా మంది టాప్ లీడర్స్ కూడా ఉన్నారు, అలా మెయిన్ లీడర్షిప్ మొత్తం పోతుంది. సో నెక్స్ట్ అక్కడ రిజిమ్ చేంజ్ చేద్దాం అన్న ప్లాన్ వాళ్ళకు ఉంది, అండ్ అదే ప్లాన్ కోసం చేసినారు. అండ్ న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంది, బట్ ఇది మొత్తం బ్యాక్ ఫైర్ అయింది. ఫస్ట్ ఎట్లా అంటే, ఇరాన్ ఏం చేసింది, ఎక్కడ కొడితే మొత్తం ప్రపంచం వినిపిస్తూ అక్కడ కొట్టింది. అదే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న యూఎస్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయడం, వాటిని డిస్ట్రాయ్ చేస్తూ చేస్తూ డెబ్రిస్ పడుతుంది, అది పడుతుంది, ఇది అనుకుంటున్నాను అనుకుంటా. ఆయిల్ రిఫైనరీస్ కూడా డిస్ట్రాయ్ చేసింది, అంటే వరల్డ్ మొత్తం క్రూడ్ ఆయిల్ షార్టేజ్ అంటే బంద్ చేసుకునేటట్టు చేసింది రిఫైనరీస్. దీనివల్ల షార్టేజ్ అనేది వస్తుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంది, స్టేట్ ఆఫ్ హార్మస్ ఏదైతే రూట్ నుంచి పాస్ కావాలనో, మోర్ దెన్ 20% ఆఫ్ ద వరల్డ్స్ క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వెళ్తుందో దాన్ని బంద్ చేసింది. ఆడంగా వస్తే పీల్చి పడేస్తామని చెప్పింది. అండ్ దీంతో మొత్తం వరల్డ్లో క్రూడ్ ఆయిల్ షార్టేజ్ వచ్చింది, అండ్ ఎకనామిక్ ప్రెషర్ పెరిగింది ప్రతి కంట్రీ మీద, అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రఫ్మని పెరిగినాయి. ఆబ్వియస్గా ఇదంతా బెనిఫిట్ రష్యాకి అవుతుంది అనుకుంటే అది వేరే విషయం. అండ్ ఇదంతా జరుగుతున్న టైంలో వాళ్ళు క్లియర్ వార్నింగ్ ఇష్యూ చేశారు, స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి మా పర్మిషన్ లేకుండా ఎవడన్నా పోయిందంటే పీల్చి పడేస్తామని చెప్పి. ఈ టైంలోనే టాయ్ నుంచి ఒక షిప్ వస్తుంది ఇండియాకి, గుజరాత్కి స్పెసిఫిక్గా. సో ఆ షిప్ వస్తున్న టైంలో స్టేట్ ఆఫ్ హార్మస్ దగ్గర రాగానే వాళ్ళు నిజంగానే పేల్చేసారు. అండ్ ఈ షిప్ ఇండియాకి వస్తుంది, ఆ టైంలో మన డిప్లొమసీ, మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అవుతుందో స్టేట్మెంట్ ఇష్యూ చేసింది, కమర్షియల్ ఏదో షిప్ వస్తుంది దాన్ని డిస్ట్రాయ్ చేయడం మేము కండెమ్ చేస్తున్నామని చెప్పేసి. అండ్ ఇమీడియట్గా చాలామంది పీపుల్ కూడా, మన వాళ్ళు కూడా, అరే ఇండియా ఇరాన్ తోటి మంచి రిలేషన్ ఉందంటారు, మరి ఇజ్రాయెల్ పోయినాక అది ఖరాబ్ అయిందా, పేల్ చేసిరు కదా ఇప్పుడు అని చెప్పి కొంచెం క్వశ్చన్స్ రేజ్ అయినాయి, అండ్ వ్యాలిడ్ అవి కూడా. బట్ నెక్స్ట్ మూమెంటే మన ఫారెన్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ తోటి కన్సల్ట్ అయ్యి జయశంకర్ గారు అబ్బాస్ అగర్జీ తోటి టాక్స్లోకి వెళ్ళి, అండ్ ఇవాళ రోజున 2 షిప్స్ ఏవైతే ఉన్నాయో, పుష్పక్ అండ్ పరిమల్ అని చెప్పేసి, వాటిని స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి పాస్ చేయించినారు. అంటే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ తీసుకొని వచ్చేసినవి. ఒక రకంగా చెప్పాలంటే ఇది బిగ్ విన్, ఎందుకంటే ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ షార్టేజెస్ వల్ల లైక్ కమర్షియల్ రెస్టారెంట్స్ కానీ అవన్నీ బంద్ చేసుకోవాల్సి వచ్చింది, అండ్ డొమెస్టిక్ కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి పీపుల్ అవేర్ అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అలో చేయడం అనేది ఒక గుడ్ థింగ్. దీని ద్వారా ప్రెషర్ ఏదైతే ఉందో మార్కెట్ పైన, అంటే ఆయిల్ అవసరం రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది, అండ్ సిచ్యువేషన్స్ నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాత్రం ఇరాన్ అలో చేస్తుంది, ఏవైతే ఇండియన్ ఫ్లాగ్ ఉంటాయో ఆ షిప్స్ని స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి మేము అలో చేస్తామని చెప్పింది. అండ్ ప్యారల్గా ఇంకో సైడ్ నుంచి ఇరాన్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా పంపింది యూఎస్కి, ఇజ్రాయెల్కి, యూరోప్కి. ఏమనంటే ఆడ నుంచి పోతే ఇండియాకి వచ్చే షిప్నే వదలలే, ఇంకా మీరు వస్తే మేము వదులుతామా అన్న మెసేజ్ కూడా క్లియర్గా వెళ్ళింది. అండ్ యూఎస్కి ఆ విషయం తెలుసు, ఇప్పుడు అంత సాహసం చేస్తలేదు. ఇరాన్ కూడా అండర్ వాటర్ డ్రోన్స్ కావచ్చు, డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసి షిప్స్ని హిట్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఇది మనకు అలో చేయడం వల్ల కొన్ని ఫ్యూ మేజర్ బెనిఫిట్స్ జరుగుతాయి ఇండియాకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, క్రూడ్ ఆయిల్ సప్లై అయితే ప్రాబ్లం అవుతుందో ఆ రూట్ బంద్ చేయడం వల్ల అది తగ్గుతుంది. న్యాచురల్ గ్యాస్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ మనం ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నామో అది సేఫ్గా వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, షిప్పింగ్ కాస్ట్ తగ్గుతాయి, ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మస్ కాకుండా వేరే రూట్ నుంచి మనం తీసుకోవాలనుకుంటే షిప్పింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుండే, బట్ ఇప్పుడు అది తగ్గుతుంది. షిప్పింగ్ కాస్ట్ పెరిగితే ఇన్సూరెన్స్ పెరుగుతుంది, ఆ రూట్ డేంజర్ ఉన్నప్పుడు అది పెరుగుతుంది, ఎవ్రీథింగ్ పెరుగుతుంది, కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆ రూట్ నుంచి రావడం ద్వారా షిప్పింగ్ కాస్ట్ ఒకటి తగ్గుతుంది, షిప్పింగ్ డిస్టెన్స్ కూడా, అంటే వేరే కంట్రీస్ నుంచి మనకి ఏదైతే గల్ఫ్ నుంచి ఆయిల్ వస్తుందో అది ఇక్కడ రీచ్ కానీ టైం పీరియడ్ కూడా తగ్గుతుంది, అంటే దబ్బున మనకు క్రూడ్ ఆయిల్ అనేది వస్తుంది. అండ్ ఇండియా నుంచి అప్రాక్సిమేట్లీ $15 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ జరుగుతుంది గల్ఫ్ కంట్రీస్ తోటి. ఇప్పుడు
ఈ రూట్ ను మనకి ఇండియాకి యాక్సెస్ ఇవ్వడం ద్వారా ఆ ట్రేడ్ అనేది స్మూత్ గా జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టేట్ ఆఫ్ హార్మస్ దగ్గర 35 షిప్స్ వరకు ఆగినామని చెప్పినాం కదా, అందులో 800 నుంచి 1100 మంది సీ ఫేరర్స్ ఉన్నారు. వాళ్ళందరూ సేఫ్ గా వస్తారు అండ్ దాంతో పాటు వాళ్ళు క్రూడ్ ఆయిల్ తీసుకొని వస్తారు. సో ఇవన్నీ థింగ్స్ జరుగుతున్నాయి. అండ్ వన్ థింగ్ అయితే ప్రూవ్ చేసింది, ప్రపంచం మొత్తం యుద్ధానికి పోయినప్పుడు మనం సైడ్స్ పిక్ చేసుకున్నాం అనుకో, ఆ సైడ్స్ లా మనం బెనిఫిట్ తీసుకోలేకపోతాం. అలా కాకుండా మనం న్యూట్రల్ స్టాండ్స్ ఉండి ఎవరిది రైట్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసి, ఎవరిది రాంగ్ ఉన్నప్పుడు కండెమ్ చేసి న్యూట్రల్ స్టాండ్స్ పెట్టుకోగలిగితే అప్పుడు మనకి వరల్డ్లో ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే వరల్డ్ అనేది ఎంత ఇంటర్ కనెక్టెడో మనం ఇప్పుడు ఈ వార్ ద్వారా చూసినాం. నువ్వు ఎక్కడనో వార్ జరుగుతుంది మనకేం ఎఫెక్ట్ కాదులే అనుకుంటే నీ ఇంటికి వచ్చే గ్యాస్ ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడనో వార్ జరుగుతుంది మనకి ఏది కాదనుకుంటే ఇంకేదైనా ఎఫెక్ట్ అవుతుంది. సో వరల్డ్ ఈజ్ వెరీ మచ్ ఇంటర్ కనెక్టెడ్. ఎకనామిక్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఒక్క దగ్గర వార్ జరిగితే మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇండియా ప్రజెంట్ న్యూట్రల్ స్టాండ్స్ ఉండడమే చాలా వరకు బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఇది ఇండియాస్ డిప్లొమాటిక్ విన్నా? కామెంట్స్లో మీరు చెప్పండి.